శ్రీలక్ష్మి అని పిలిస్తే ఇంకా నాకు భయం పుట్టుకొచ్చింది, ఇంకా చెప్పిందేమో ఈమె అని. తప్పేంటి, నువ్వే వైఫ్, నువ్వేంటి భయపడతావు? కొడతాడు మేడం, చాలా కొడతాడు మేడం. అయితే శ్రీలక్ష్మి ఎవరు, నా పేరు అపర్ణ ఉంది, పావని ఉంది, ఏదో ఒకటి వీళ్ళకి శ్రీలక్ష్మి అని పిలుస్తున్నావు. ఏంటంటే నువ్వు ఏ నెంబర్ కాల్ చేసినావు, ఎందుకు కాల్ చేసినావు అంటే నా మీద అంత అనుమానమా అంటే, అనుమానమా అంటే నువ్వు ఆ నెంబర్ ఎవరిది అంటే నా ఫ్రెండ్ అని చెప్పినావు, రావే పోవే కొడుతున్నావు. మరి నువ్వు ఇప్పుడు అమ్మాయి అని తెలిసింది కదా, నేను మావయ్యకి చెప్తాను అన్నాను మేడం. ఏదైనా మా నాన్నకే చెప్పుకుంటావా, భర్తగా నాకు ఏం చెప్పావా, ఏదైనా చెప్పుకుంటావా అంటే నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకున్నావా, నన్ను పెళ్లి చేసుకున్నావా అన్నాడు మేడం. అయితే నాన్నగారికి తెలియదు, నాన్నగారికి కూడా తెలుసు, పెళ్ళి ముందు అమ్మాయితో ఇట్లా సంబంధం ఉందని తెలుసు. అయితే వాళ్ళ అక్క ఉంది కదా, శ్రవంతి అని అంటున్నావంటే, అసలు శ్రవంతి ఎవరో తెలుసు, మా చిన్నప్పుడు ఫ్రెండే, అంతేగాని ఏం లేదు. ఎవరు అక్క చెప్పింది? అక్క అన్నది, అంతే ఏం లేదు. కానీ వానికి లవర్ ఉంటే ఏంది, ఇంకా అట్లా ఇట్లా ఏమన్నా చేస్తాడా మా తమ్ముడు. 10 o'clock వెళ్తాడు మేడం మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ 9:30, 10 మళ్ళీ వెళ్తారు, ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్ళేసి వస్తాడు. ఏం పని చేయడు. డబ్బు ఇంకా డాడీని కొట్టడం, బెదిరించడం, డాడీ దగ్గర తీసుకోవడం. ఏ డాడీని? వాళ్ళ నాన్న దగ్గర. ఒకరోజు అన్నది కదా, నేను అన్న కదా, నువ్వు అంటే నాకు ఇష్టమే లేదే అన్నాడు మేడం. అయితే నేను అన్నగా, అంటే ఇష్టం లేదు అన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని నేను అడిగాను మేడం. అంటే నీ దగ్గర డబ్బు ఉంది, దాని దగ్గర అందం ఉంది, నాకు 2 కావాలి కాబట్టి నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా. నీతో సంసారం చేసిన కదా నెల రోజులు, నువ్వు నాకు వద్దు, ఏం చేసుకుంటావో చేసుకో, నేను ఇప్పుడు దాన్ని అది నాకు కావాలి, ఇప్పుడు నువ్వు నాకు వద్దు అన్నాడు మేడం. మా మామయ్యతో అన్నా కదా, మామయ్య తనకి ఎవరో ఊకే ఒక అమ్మాయి కాల్ చేస్తుంది మామయ్య, శ్రవంతి అంట, ఈ శ్రవంతి ఎవరో నువ్వు అడుగు మామయ్య అని చెప్పాను మేడం. అయితే నేను అడుగుతలే అని చెప్పి, నువ్వు వెళ్ళిపో, నేను అడుగుతా, నువ్వు ఒక 2-3 రోజులు అన్నీ ఉండేరు, 10 రోజులు మాత్రం పోకు అని అన్నాడు మేడం. సరే అని నేను వెళ్ళిన. వచ్చేవరకు మా మామయ్య అడిగిండు, అని చెప్పింది. నేను వెళ్ళినాక నన్ను ఎవరు ఏం అడగలేదు, మా మామయ్య ఆల్రెడీ. నువ్వు అడగాల్సింది కదా, ఏమవయ్యా నేను ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, మా ఇంటికి 3 రోజులు మీరు వచ్చేయండి అని చెప్పారు కదా, మీ అబ్బాయికి ఇంకొక అమ్మాయి కనెక్షన్ ఉంది, అది ఏమైనా అడిగారా అంటే అన్నాడు కదా, నువ్వు ఇట్లా అనుమానం పడొద్దు బుజ్జి, తను మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ కూతురు అంట, ఆమె నా ఫ్రెండ్ కూతురే, అది మాకు తెలిసిన అమ్మాయే అని చెప్పిండు మేడం మా మావయ్య. అయితే నేనేం చేసిన, ఏమైంది వినోద్ ఎంతగానో ఫుల్ అయ్యేసి వచ్చిందంటే, ఇట్లా మా ఫ్రెండ్ గారు వచ్చిండు దూరం నుంచి, ఇట్లా మేము తాగినాము అది అని చెప్పిండు మేడం. సరేలే పడుకో, ఇప్పుడు ఇంత 11 అవుతుంది ఇప్పుడు, సరే పడుకో అని ఏం చేసిన, చెప్పులు అవన్నీ తీసి బయట వేసి పడుకోబెట్టిన మేడం. పడుకోబెట్టి నేను మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ నా వెనకాలని వచ్చిండు మేడం. ఎందుకు? వచ్చి అంటుండు కదా, ఇక నువ్వు ఇట్రా అని నన్ను కూర్చోబెట్టిండు మేడం, బెడ్ మీద కూర్చోబెట్టి అన్నాడు కదా, పావని నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఒకటి ఇక్కడ మాత్రం చాలా ఘోరాతి అంటే అన్యాయం లాంటిది మాత్రం ఇక్కడ ఒకటి జరిగింది. అది నువ్వేం చేసావంటే, నలుగురిలో ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో కొట్టినందు మూలాన ఆ అబ్బాయికి నిజంగా చాలా అవమానకరంగా అయితే జరిగింది. ఏమా బాధ అనేది ఇద్దరికి ఉంటుంది కదా, అదే ఆయన ఫ్రెండ్స్ ముందు ఆ అబ్బాయిని కొడితే ఆ అబ్బాయికి ఇన్సల్ట్ లాగా అనిపించదా? నిజంగానే డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని చైల్డిష్ బిహేవియర్లు అన్నీ చెప్పేసి అన్నీ అలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. కానీ మా దగ్గరకు వచ్చిన కేసెస్లో ఇంతకంటే కూడా ఘోరాతి ఘోరమైనవి చేసిన తర్వాత కూడా మేము మా భార్యతో కలిసి ఉంటాం. ఒక చిన్నదాన్ని నువ్వు పెద్ద దానిలాగా చూస్తున్నావు. ఇక్కడ ఒకటి మెయిన్ ప్రాబ్లం కనిపిస్తుంది, అదేంటంటే మేడం, అత్తలేని కోడలు ఉత్తమురాలు అని అంటారు. పాపం ఇక్కడ అత్త లేకపోవడమే ఈ అమ్మాయికి బోల్డని ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే మేడం, ఈ అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమైపోతుంది, నువ్వు ఏదైతే సెటిల్ చేసుకున్నావో ఆ సెటిల్మెంట్ ఎప్పటికీ కూడా పనికి రాదు. కానీ నువ్వు అనుకున్న ఆ పేపర్లో ఏదైతే 8 లక్షలు ఉందో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తెచ్చుకోవడం అనేది లాస్ట్ అంటే చాలా స్టెప్స్ దాటిన తర్వాతనే వస్తుంది. మరి నీకు ఆప్షన్ లేదంటే డెఫినెట్గా కూడా రికవరీ ఆఫ్ డౌరీ ఆర్టికల్స్ అని ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు, నీకు భర్త కావాలి అని అనుకుంటున్నావు, కలవాలి అని అనుకుంటున్నావు,
దానికి ఇంకొక మార్గం ఉందమ్మా. అదేంటి అంటే ఈ లోక్ అదాలత్లో ఈ ప్రీ లిటిగేషన్ కేసెస్ అనేవి ఉంటాయి మేడం. అంటే కేసులు కోర్టుకు వెళ్ళకుండానే ఆ కేసును మనం కోర్టులో ఫైల్ చేసి ఆ అబ్బాయిని పిలిపించి ఒక ట్రైన్డ్ కౌన్సిలర్స్ ద్వారా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ అనేది ఏర్పరచుకోవచ్చు. అంటే అంతే తప్ప అమ్మ సెటిల్మెంట్లు చేసేసుకోవాలి, విడిపోవాలి అన్న ఆలోచన మాత్రం ఉండకూడదు మేడం. ఇప్పటికీ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు మీరు కూడా ఒక అనలైజేషన్కి వచ్చినట్టు వాళ్ళిద్దరు కలిసి ఉంచే ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి మేడం. ఒక అష్యూరెన్సు, ఒక ఎంఓయూ లాంటిది రాస్తే వీళ్ళిద్దరికీ కూడా భయం అనేది పోతుంది. ఆ అబ్బాయికి కూడా అవమానం ఎందుకు జరిగింది అనే దాని పట్ల ఈ అమ్మాయి ద్వారా సారీ లాంటిది మనం చెప్పిస్తే నీ భర్తే కదా పొరపాటు జరిగిపోయింది ఆ మాట చెప్పేవాళ్ళు. అతని మీద ఇష్టం ఉండే కదా మేడం. ఎందుకయ్యా నేను కూడా ఇష్టం ఉండేదా మేడం, కానీ ఇప్పుడు అంతే రాసుకుంటాం, మనం రాసుకొని చెప్తాం ఏంటి. వద్దు మేడం. అలా అనకు వినోద్, నువ్వు వద్దు అని చిన్న పిల్లాడిలాగా అంటున్నావు. అసలు నేను మస్తు బతిలాడినా మేడం. అసలు అనవసరంగా అమ్మాయి లేదు ఏం లేదని 1 month బతిమలాడితే 1 month నా మాట ఇని వచ్చి నన్నే కొట్టింది మేడం. అమ్మాయి లేదనేది అబద్ధము, అది ఉందిలే. కానీ అమ్మాయి అంతా అడ్జస్ట్ అయిపోయి ఉండాలని అనుకుంటుంది. మీ ఇద్దరు కలిసి ఉండండి. ఇందాక మాట్లాడినప్పుడు నాకు అన్ని ఒప్పుకున్నాడు. శ్రావంతితో మాట్లాడటం, పరిచయం, కలిసి తిరగటం, ఫోటోలు దిగటం. ఆ అమ్మాయి ఎలాగ ట్రాప్ చేసింది అని కూడా మనకు తెలుసు. ఎంత ఏడుస్తుంది. ఈ అబ్బాయి ఫోన్ కాల్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ నా దగ్గర ఉంది. అన్నీ నేను విన్నాను. అన్నీ మా దగ్గర ఉంది, మా టీం దగ్గర ఉంది. అదన్నీ కరెక్ట్ చేసే ఇక్కడ మాట్లాడుతున్నాం. అన్నీ చేసిన తర్వాత లేదంటావు ఏంటయ్యా? ఫోన్ మాట్లాడావు కదా, ఇప్పుడే కదా ఒప్పుకున్నావు మాట్లాడతానని. మరి అమ్మాయి ఏడుస్తూ మాట్లాడుతుంది, అది కూడా విన్నాను నేను. మరి లేదంటావేంటి? మీ నాన్నకు అబద్ధం చెప్పు, ఇక్కడ చెప్పొద్దు. ఫుల్ స్టోరీ ఇక్కడ మాకు తెలుసు. మరి ఎందుకే ఆ అమ్మాయి ఫోన్లు కట్ చేసింది నీకు? నువ్వు చెప్పొచ్చావా ఇక్కడికి? చెప్పావు కదా, నువ్వు ఆ అమ్మాయికి చెప్పావు కదా, శ్రవంతికి చెప్పావు కదా, బతుకు జట్కా బండికి వస్తున్నానని చెప్పావు కదా. చెప్పలేదా? అపర్ణతో ఫోన్ లో మాట్లాడిన విషయం కూడా ఉంది. అపర్ణ ఏం చెప్పాడు నీకు? అబద్ధం ఆటో రాదు. చెప్పమ్మా, నీతో ఫోన్ లో మాట్లాడారు కదా, ఏమన్నారు? ఫస్ట్ భార్య అని అన్నాడా? ఫస్ట్ భార్య తీసుకొస్తావా అక్కడికి, తీసుకురా అని అన్నాడు మేడం. డబ్బు అసలు మొత్తం తాగేసేవాడు మేడం. 1 రూపాయి కూడా సంపాదించేవాడు కాదు. సంపాదించినా కానీ తాగేసేవాడు. తీసుకెళ్ళినా అక్కడ అలా చేసి నన్ను చంపడానికి కూడా వచ్చాడు మేడం. తీసుకొచ్చేసిన తర్వాత పోనీ మంచిగా చూసుకుంటాలే అనుకున్నాను మేడం. 2వ నెల గడిపప్పుడు ఇక ఆ పిల్లని లాగి కింద పడేసేసి నన్ను మెడకమే కాలేజ్ తొక్కాడు మేడం. నాతో పాటు రాకపోతే మాత్రం యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించి నేను అన్నయ్య అని పిలిచేదాన్ని మేడం. అలాగా వాళ్ళ మావయ్య మేడం. నీ మొగుడు తాగిపోతు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకున్నా. లాస్ట్లో వచ్చి ఈ పిల్లని చంపేస్తావా లేకపోతే నేను తీసుకెళ్ళి అమ్మేసేనా అని బెదిరించాడు మేడం. మీ కూతుర్ని మా ఊర్లోకి రాకూడదు, నా పిల్లల్ని చూడకూడదు, మాతో మాట్లాడకూడదు, నువ్వు నెలకి డబ్బులు మాత్రం వేయాలి అని అంతే. నేను చూసుకోలేను నిన్ను, నీ పిల్లలు నేను చూడను, నువ్వు వెళ్ళిపోమని ఎందుకన్నా? నేను ఎప్పుడు వెళ్ళిపోయి వేరే వాళ్ళతో పడుకొని సంపాదించుకున్నా. దేవుడి చాచి ఎప్పుడు వెళ్ళట్లేదు మేడం. ఇలా వదిలించుకోవాలి, నేను వీళ్ళిద్దరు ఇలా విడిపోతా, మా పిల్లలు దూరం అయిపోతారు. ఊరికి ఆట ఆడవా? సరదాగా ఆటలాడతా. 2 సంవత్సరాలు ఇన్ని రోజులు చూసుకోలేదు, ఇప్పుడు నీకు భార్య పిల్లలు కావాలా? ఒక భార్య 2 పిల్లలు ఇంత బాధ్యత తీసుకునే కెపాసిటీ ఉందా? ఉంది సార్. ఆన్సర్ ఏంటంటే లేదు. నీకు నేను అంటున్నా, నేను మారిపోయాను అన్నది ఫస్ట్ ఆ మాట ఆపేసాయి. నువ్వు మారలేదు. బాధాకరంగా ఉందంట కంప్లైంట్ చదువుతుంటే. నన్ను, నా తల్లిని, నా పిల్లలని ఆయన నుంచి రక్షించండి అని ఒక ఆడపిల్ల పోలీసు వాళ్ళకు మొరబెట్టుకుంటుంది.